విష్ణు వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఆటోలో నుండి దిగుతారు. ఇక విష్ణు అయితే చాలా దీనంగా ఉంటాడు. దీనంగా ఉండి వరలక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి వరలక్ష్మి, నీ సహాయం అస్సలు తీసుకోకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వే నన్ను సాయం చేసి నన్ను బయట పెట్టావు, నువ్వే నన్ను కాపాడావు. ఇప్పుడు నేను నీకు ఏ పని చేయాలి చెప్పు, నీ కింద పనివాడుగా నన్ను మార్చుకున్నావు కదా, నాకు ఎవరు చేసినా పర్లేదు, నీ సహాయం మాత్రం అస్సలు ఉండకూడదు అనుకున్నాను, అలాంటిది నువ్వే నన్ను విడిపించావు, ఇప్పుడు నువ్వేం చెప్తే అది చేస్తాను, చెప్పు వరలక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే ఏంటండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో విష్ణు అయితే అవును వరలక్ష్మి, నువ్వేం అడిగితే అది చేస్తాను, చెప్పు మరి ఏం చేస్తాం, ఇది నా కర్మ అని చెప్పి అంటూ ఉంటాడు. అసలు ఇదంతా నువ్వెందుకు చేసావో చెప్తావా అని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే ఇదంతా మీ మీద ప్రేమతో చేశానండి, నేను మీ భార్యని కాబట్టే కదా మీతో కష్టాల్లో సుఖాల్లో అన్నింటిలో ఉండాలి, మీకు ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టే నేను మీకు దగ్గరగా ఉన్నానండి, అందుకే అలా ఉన్నాను, కానీ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, అసలు అర్థం చేసుకోవటం లేదని చెప్పి వరలక్ష్మి విష్ణుతో అంటుంది. అది విని విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక వరలక్ష్మి అయితే తన మనసులో ఉన్న మాటను విష్ణుతో చెప్పడంతో విష్ణు అయితే ఏంటి వరలక్ష్మి మళ్ళీ నన్ను భర్తగా హ్యాట్సప్ చేస్తుందా అని చెప్పి విష్ణు అయితే తనలో తానే సతమతం అవుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.